Hi, my dear students. Welcome to Physics in Telugu channel. All the best, my dear students. మీకు అందరికీ మేము టార్గెట్ సిరీస్ స్టార్ట్ చేసాం. సో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేడం ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ ఇప్పుడు వచ్చాము, అయినా మాకు ఇంకా బేసిక్స్ అంటూ ఏం లేవు అని అనుకున్నా ప్రాబ్లం ఏం లేదు. మీకు నాన్ ఫిజిక్స్ నాన్ కెమిస్ట్రీ స్టూడెంట్స్, నాన్ సైన్స్ స్టూడెంట్స్కి ఎలా అర్థమవుతుందో అంత వివరంగా మీకు చెప్తున్నాం కాబట్టి మీరు ఏం టెన్షన్ తీసుకోవడం లేదు. సింపుల్గా ఈ రెగ్యులర్ సిరీస్ 40 డేస్ మీరు ఫాలో అయ్యారంటే 60 అవుట్ ఆఫ్ 60 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇది మై ప్రామిస్. ఓకే, మై నేమ్ ఈజ్ లక్ష్మి. నేను 17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు ప్రాబ్లం లేకుండా సింపుల్గా మీకు ఏ రకంగా అర్థమైతే మీకు మీకు అర్థమవుతుందో ఈ టాపిక్ అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇందులో మీకు రెగ్యులర్గా రిపీట్గా ఏ క్వశ్చన్ అడుగుతున్నారో అది మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. సో మీకు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టెల్ 4 మార్క్స్ క్వశ్చన్స్. సో ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్లో మీకు ఫస్ట్ వెర్నర్ థియరీ. ఈ వెర్నర్ థియరీ తెలుసుకునే ముందు ఒకసారి డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి చెప్పుకుందాం. సో ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ మీకు ఎలాగ మీకు ఆల్మోస్ట్ 30 ఎలిమెంట్స్ వస్తాయి. అందులో మీకు ఫస్ట్ గ్రూప్ సిరీస్, సెకండ్ గ్రూప్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ఇలా ఎలిమెంట్స్ అన్నీ మీరు రాసుకుంటారు కదా. సో ఆ రాసుకునేటప్పుడు ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుందాం. రీకలెక్ట్ చేసుకొని మనం డి బ్లాక్ ఎలిమెంట్స్కి వెళ్దాం. సో ఫస్ట్ సిరీస్ ఎలిమెంట్స్ ఆర్ ఫస్ట్ గ్రూప్ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం అండ్ సీజియం. The next group elements are beryllium, magnesium, calcium, strontium and barium. ఓకే, నెక్స్ట్ మీకు లాస్ట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాల్షియం 20 అటామిక్ నెంబరు, ఆ తర్వాత వచ్చే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ 21 నుండి 30 వరకు ఫస్ట్ సిరీస్ ఉంటుంది. ఏంటి అంటే స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మాంగనస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. సో ఈ 10 ఎలిమెంట్స్ ఏవైతే మీకు డి బ్లాక్ సిరీస్లో ఉంటాయో ఆ నెక్స్ట్ వచ్చేవి ఇది 3D సిరీస్ అంటాం, ఆర్ ఫస్ట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని. నెక్స్ట్ 4D సిరీస్ అండ్ 5D సిరీస్. ఇంకా చెప్పుకుందాం మై డియర్ స్టూడెంట్స్. ఇట్రియం, జిర్కోనియం, నియోబియం, మాలిబ్డినం, టెక్నీటియం, రుథీనియం, రోడియం, palladium, silver and cadmium. These are 4D series. The next one is 5D series. 5D means yttrium, lanthanum, hafnium, tantalum, tungsten, rhenium, osmium, iridium, platinum, Pt, gold and mercury. సో ఇవి మీకు డి బ్లాక్ ఎలిమెంట్స్. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయి? ఇన్ ద పీరియాడిక్ టేబుల్ వీ హ్యావ్ ద 2 సిరీస్ ఫ్రమ్ సీరియం టు రుటీషియం అండ్ thorium to lawrencium. Okay, so these are the 4 F block elements. So before that we discuss about that what is Werner theory. సో ఈ వెర్నర్ థియరీ మీకు తెలియాలి అంటే ఫస్ట్ మీకు వెర్నర్ ఏం గురించి డిస్కస్ చేశాడు. వెర్నర్ ఏం డిస్కస్ చేశాడు అంటే ప్రైమరీ వ్యాలెన్సీ అండ్ సెకండరీ వ్యాలెన్సీ గురించి డిస్కస్ చేశాడు. ప్రైమరీ వ్యాలెన్సీ అండ్ సెకండరీ వ్యాలెన్సీ. Primary valency and secondary valency. What is meant by primary valency? What is meant by secondary valency అంటే కోఆర్డినేషన్ స్పియర్ కి బయట ఏదైతే ఉంటుందో వాటిని మనం ప్రైమరీ వాలెన్సీ అంటాం. కోఆర్డినేషన్ స్పియర్ లోపల ఉన్న వాటిని సెకండరీ వాలెన్సీ అని చెప్తాం. ఓకేనా? సో ప్రైమరీ వాలెన్సీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు మీకు ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ చెప్పాను అంటే అందులో ఉన్న కోబాల్ట్ ఎలిమెంట్ తీసుకున్నాడు, అది కూడా +3 ఆక్సిజన్ స్టేట్లో ఉన్న కాంప్లెక్స్ మాత్రమే తీసుకున్నాడు. అలాంటివి ఎన్ని తీసుకున్నాడంటే ఆయన 4 తీసుకున్నాడు. ఓకే, సో ఈ 4కి వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ ఎలా ఉంటాయి, ఆ ప్రైమరీ వ్యాలెన్సీ సెకండరీ వ్యాలెన్సీని కోఆర్డినేషన్ స్పియర్ లోపల నుండి బయటికి, బయట నుండి లోపలికి అలా డిస్కస్ చేసేటప్పుడు ఈ కోబాల్ట్ NH3 6 టైమ్స్ కోఆర్డినేషన్ స్పియర్ వేశాడు.
Cl3 వేశారు. సో ఎన్ని క్లోరైడ్స్ ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్? కోఆర్డినేషన్ స్పియర్ బయటకి 3 క్లోరైడ్స్ ఉన్నాయి. ఈ 3 క్లోరైడ్స్కి క్లోరైడ్ మీరు పలికేటప్పుడు క్లోరైడ్, బ్రోమైడ్, నైట్రేట్, ఐడ్ ఇలా ఎండ్ వచ్చే వాటిని అన్నింటినీ మనం నెగిటివ్ లైగెండ్స్, సైనైడ్ ఇలాంటివన్నీ నెగిటివ్ లైగెండ్స్ అంటాం. సో ఈ నెగిటివ్ లైగెండ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3 ఉన్నాయి కాబట్టి దీన్ని న్యూట్రలైజ్ చేసేటట్టు +3 అనేది కోఆర్డినేషన్ స్పియర్ పైన ఆక్సిడేషన్ స్టేట్ అనేది మనం వేసాం. ఇక్కడ అమోనియా NH3 లైగెండ్ దీన్ని రాసేటప్పుడు అమైన్ AMMINE అని రాస్తాం, కానీ చదివేటప్పుడు మాత్రం ఇట్ ఈస్ అమోనియా లైగెండ్, వాటర్ మాలిక్యూల్. సో ఇవన్నీ మాలిక్యులర్ ఫామ్స్లో ఉన్నాయి కాబట్టి వీటిని మనం న్యూట్రల్ లైగెండ్స్ అంటాం. ఈ న్యూట్రల్ లైగెండ్స్కి ఎలా ఉంటుందంటే మనకు ఛార్జెస్ ఉండవు. సో కోఆర్డినేషన్ స్పియర్ ఏదైతే వచ్చిందో ఛార్జ్ అదే మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. సో ఈ కాంప్లెక్స్లో మీకు అన్నీ ఒక లైన్లో చెప్పేసాను అనుకోండి, అందులో అయాన్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ మీకు చెప్తాను. సో ఇందులో ప్రైమరీ వ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 3 క్లోరైడ్ అయాన్స్ ఉన్నాయి. ఓకే, సెకండరీ వ్యాలెన్సీ అంటే ఏంటి అంటే కోఆర్డినేషన్ స్పియర్ లోపల ఉన్న వాటిని, ఈ కోఆర్డినేషన్ స్పియర్ లోపల ఉన్న వాటిని సెకండరీ వ్యాలెన్సీ అంటాము. ఎన్ని ఉన్నాయి? సెకండరీ వ్యాలెన్సీ 6 ఉన్నాయి. సో కోఆర్డినేషన్ స్పియర్ ఎప్పుడు కూడా లోపల ఉన్నవన్నీ 6 ఉంటాయి. ఎందుకు అంటే దిస్ ఈజ్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్, దే కోఆర్డినేట్ విత్ 6 లైగాండ్స్ ఓన్లీ. ఓకే, సో ఇక్కడ టోటల్ ఎన్ని అయాన్స్ వచ్చాయని అలా కూడా అడుగుతాడు మీకు జేఈఈ మెయిన్స్ నీట్లో. ఎన్ని అయాన్స్ ఈ కాంప్లెక్స్లో ఉన్నాయి అంటే 3 క్లోరైడ్ అయాన్స్, 1 క్యాటయాన్, 3 యానయాన్స్, 3 యానయాన్స్, 3 యానయాన్స్, ఇక్కడ ఏంటిదంతా 1 క్యాటయాన్. కోఆర్డినేషన్ స్పియర్ మొత్తము 1 క్యాటయాన్. సో టోటల్గా ఎన్ని అయాన్స్ వచ్చాయమ్మా? 4 అయాన్స్. ఈ 4 అయాన్స్లో 3 నెగిటివ్ అయాన్స్, ఇట్ ఇస్ నథింగ్ బట్ 3 ఆర్ యానయాన్స్ విచ్ ఆర్ క్లోరైడ్స్, ఒకటత్తో క్యాటయాన్. నెక్స్ట్ ఇంకో కాంప్లెక్స్ తీసుకున్నాడు ఆయన, కోబాల్ట్ NH3 టేకెన్ 5 టైమ్స్ Cl, కోఆర్డినేషన్ స్పియర్ క్లోజ్ చేసి Cl2 అని రాశాడు. ఇక్కడ కోఆర్డినేషన్ స్పియర్ బయట ఎన్ని ఉన్నాయి? 2 క్లోరైడ్స్ ఉన్నాయి. 1 క్లోరైడ్ ఎక్కడుంది? స్పియర్ లోపల ఉంది. సో ఇక్కడ మైనస్ అని రాస్తే ఇక్కడ స్పియర్ పైన ఏం రాస్తాం? +2 అని రాస్తాం. సో ఇక్కడ ఆక్సిజన్ స్టేట్ మీరు క్యాలిక్యులేట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ X మైనస్ ఇది న్యూట్రల్ లైగెండ్ -1 ఈజ్ ఈక్వల్ టు స్పియర్ పైన ఎంత వచ్చింది? +2. సో X ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? +2 -1 అంటే వెళ్తే +3. సో ఆక్సిడేషన్ స్టేట్ ఏమైనా మారిందా? ఏం మారలేదు. కానీ 1 క్లోరైడ్ మాత్రం స్పియర్ లోపల బయట నుండి లోపలికి వెళ్ళింది. అంటే ఇక్కడ ప్రైమరీ వ్యాలెన్సీ ఏమో ప్రైమరీ వ్యాలెన్సీ ఏమో 2, ఇక్కడ క్లోరైడ్ మాత్రం యాక్ట్ యాజ్ బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ వ్యాలెన్సీ 1. నెక్స్ట్ కోఆర్డినేషన్ నెంబర్ 6+1 అది మాత్రం మారలేదు. ఏంటది? సెకండరీ వ్యాలెన్సీ. కోఆర్డినేషన్ నెంబర్ ఏం మారలేదు, కానీ ఎన్ని అయాన్స్ వచ్చాయి అన్నది డిఫరెంట్ అయింది. ఇక్కడ 2 క్లోరైడ్స్ ఉన్నాయి, ఇది మొత్తం కలిపి 1 క్యాటయాన్, 2 యానయాన్లు 1 క్యాటయాన్, మొత్తం ఎన్ని అయాన్స్ అయ్యాయమ్మా? 3 అయాన్స్ అయ్యాయి. సో మీకు జేఈఈ మెయిన్స్ కానీ నీటిలో కానీ క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే, వీడికి ఒక సిల్వర్ నైట్రేట్ యాడ్ చేశాను, సిల్వర్ నైట్రేట్ యాడ్ చేసినప్పుడు 3 మాలిక్యూల్స్ ఆఫ్ AgCl వచ్చింది. సో అప్పుడు ఆ కెమికల్ యొక్క ఫార్ములా ఏంటి అని అడుగుతాడు. సో అప్పుడు ఇక్కడ ఏం చేస్తారు? 3 అయాన్స్ ఉన్నాయంటే ఇక్కడ 4 అయాన్స్ ఉన్నాయి, 3 క్లోరైడ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి సిల్వర్ నైట్రేట్ యాడ్ చేయడం వల్ల ఎన్ని ప్రెసిపిటేట్స్ వస్తాయమ్మా? 3 మాలిక్యూల్స్ ఆఫ్ AgCl ప్రెసిపిటేట్స్ అని ఫార్మ్ అయ్యాయి. అంటే ఇక్కడ టెబిలిటీ ఎలా ఉంటుంది? డార్క్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చరికి ఎన్ని క్లోరైడ్స్ ఉన్నాయి బై డియర్ స్టూడెంట్స్? 2 క్లోరైడ్స్ ఉన్నాయి. దీనికి అప్పుడు సిల్వర్ నైట్ యాడ్ చేశారనుకోండి, ఇదంతా ప్రాక్టికల్ ప్రూఫ్ అనమాట. ఇప్పటి వరకు మీకు మెటల్ ఎలా ఉంటుంది, లైగాండ్ ఎలా ఉంటుంది, మెటల్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది, లైగాండ్స్లోని పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, ఇదంతా మనం చెప్తున్నాం. కానీ ప్రాక్టికల్ ప్రూఫ్ అన్నది ఈ వెర్నర్ థియరీలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇక్కడ సిల్వర్ నైట్రేట్ యాడ్ చేస్తే ఎన్ని వచ్చాయి? 2 మాలిక్యూల్స్ ఆఫ్ AgCl అనే మాలిక్యూల్స్ అనే వచ్చాయి. నెక్స్ట్ ఇంకో కాంప్లెక్స్ తీసుకుంటాం, కోబాల్ట్ NH3 4 టైమ్స్ Cl2, స్పియర్ బయట 1 Cl రాశాడు. అంటే ఇక్కడ ఏమైంది? 1 క్లోరైడ్ అయాన్ ఉంది, ఇక్కడ పాజిటివ్ 1 క్యాటయాన్ వచ్చింది.
టోటల్ అయాన్స్ ఎన్ని వచ్చాయమ్మా? 2 అయాన్స్ వచ్చాయి. ఈ 2 అయాన్స్లో ప్రైమరీ వ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్కటే ఉంది. ఈ క్లోరైడ్ ఎలా పనిచేస్తుంది? బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ వ్యాలెన్సీ. అలాంటివి ఎన్ని ఉన్నాయి? 2 క్లోరైడ్లు ఉన్నాయి. నెక్స్ట్ అమోనియా 4 లైగాండ్స్ ఉన్నాయి, క్లోరైడ్ 2 లైగాండ్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని లైగాండ్స్ అయ్యాయి? సెకండరీ వ్యాలెన్సీ 6. ఇదేం మారలేదు. కానీ సిల్వర్ నైట్రేట్ యాడ్ చేయడం వల్ల ఏమొచ్చింది? ఒక్క మాలిక్యూ ఆఫ్ AgCl ప్లస్ పెట్టే వచ్చింది. ఒక్క మాలిక్యూ ఆఫ్ AgCl అంటే ఇక్కడ టబ్లెట్ ఏమవుతుంది? ఇక్కడ కొంచెం లైట్ అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి వెరీ లైట్ ఉంటుంది. సో టబ్లెట్ బేస్ చేసుకొని మనం చెప్పచ్చు. నెక్స్ట్ లాస్ట్ కాంప్లెక్స్ కోబాల్ట్ NH3 టేకెన్ థ్రైస్ Cl3. అన్ని క్లోరైడ్స్ క్లోరిన్ కోబాల్ట్ చుట్టూ కోఆర్డినేట్ అయిపోయాయి. సో ఇక్కడ ప్రైమరీ వ్యాలెన్సీ అన్నది లేదు. ఆల్ దీస్ 3 క్లోరైడ్స్ యాక్ట్ యాజ్ బోత్ primary and secondary valency. Again the coordination number is 3 plus 3. Secondary valency is 6. Okay. ఇప్పుడు సిల్వర్ నైట్రేట్ యాడ్ చేసా. ఇక్కడ ఎన్ని అయాన్స్ ఉన్నాయి? there is no ions. So we add the silver nitrate. No precipitate. So that is the conclusion of all the chlorides act as both primary and secondary valency. All the chlorides act as both primary and సెకండరీ వ్యాలెన్సీ. సో ఈ రకంగా వెన్నర్ సైంటిస్ట్ ఏం చెప్పాడు అంటే ప్రైమరీ వ్యాలెన్సీ గురించి, సెకండరీ వ్యాలెన్సీ 4 పాయింట్స్ చెప్పారు కరెక్ట్గా. ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమరీ వ్యాలెన్సీ ఈజ్ ఆల్వేస్ ఇండికేటెడ్ బై డాటెడ్ లైన్స్. సెకండరీ వ్యాలెన్సీ ఇండికేటెడ్ బై డార్క్ లైన్స్. Those ligands are act as both primary and secondary valency indicated by dark line followed by dotted line. Okay. The fourth one is some of ligands act as both primary and secondary valency. Those ligands are sulfate, chloride, phosphate like that. Sulfate, chloride, phosphate like that. These ligands are sometimes acetate also act as both primary and secondary valency. So the Werner theory explained this based on the cobalt. So again we write that IUPAC from this complex. So it is nothing but 6 ligands is there. Hexaamine. The IUPAC name is hexaamine. AMMINE. Hexaamine cobalt. What is the oxidation state you get? +3. You write Roman letter 3. How many chlorides is? 3 chlorides ఉన్నాయి కదా అని ట్రైక్లోరైడ్ రాయక్కర్లేదు. సింపుల్గా you write chloride. Okay. Dear students, are you understand what is Werner theory? Werner theory suggests about what primary valency and secondary valency. The primary valency is always indicated by dotted line. Secondary valency is indicated by dark line. Some ligands act as both primary and secondary valency. Those are indicated by dark line followed by dotted line. So you draw the structure of this complex. The cobalt surrounded by all the amines are dark line. The chlorides are indicated by dotted line. Okay. The next question. We go for the IUPAC nomenclature of these compounds. ఇప్పుడు మనం చెప్పుకుందే, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఏంటది? హెక్సాయమైన్. హెక్సాయమైన్. AMMINE. హెక్సాయమైన్ కోబాల్ట్. Roman letter 3 chloride. Okay. The next one, how many aqua ligands is there? 6 ligands is there. So we can write hexa, aqua, titanium, Roman letter 3 ion. దీనికి డిఫరెన్స్ చూడండి మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ క్లోరైడ్ స్పియర్ బయట ఉంది కాబట్టి ఈ రోమన్ లెటర్ తర్వాత క్లోరైడ్ అని రాసాం. బట్ ఇక్కడ చార్జ్ ఉంది కాబట్టి మనం దేంతో ఎండ్ చేసాం? అయాన్ అని ఎండ్ చేసాం. నెక్స్ట్ ఈ IUPAC నేమ్ రాసేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. ఫస్ట్ రూల్ ఏంటి అంటే
ఫస్ట్ క్యాటయానికి పేరు పెట్టండి. అది కోఆర్డినేషన్ స్పియర్ అయితే ఫస్ట్ కోఆర్డినేషన్ స్పియర్లో ఉన్న లైగాండ్స్ పేరు పెట్టండి. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ మొత్తం ఎలా ఉంది? క్యాటయాన్లా ఉంది కాబట్టి ఫస్ట్ మనం అందులో ఉన్న లైగాండ్స్ పేరు పెట్టాం. ఎన్ని లైగాండ్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి కాబట్టి హెక్సాఎమైన్ అని పెట్టాం. టైటానియం 3 అయాన్ అని రాసేసాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇందులో క్యాటయాన్ ఏది, ఇందులో యానయాన్ ఏది, అది క్వశ్చన్. సో ఇప్పుడు ఏం చెప్పాను మీకు, ప్రీవియస్ సిరీస్ మీరు ఫాలో అయితే కనుక మీరు పొటాషియం అన్నది అన్ని ఏ గ్రూప్ సిరీస్, లిథియం ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్, లిథియం, సోడియం అండ్ పొటాషియం ఆల్ ఆర్ యూని పాజిటివ్ అయాన్స్. ఎగ్జామ్లో వాడు ఏమి ఇవ్వడు, మీరు వేసుకోవాల్సిందే. 4 పొటాషియమ్స్ ఉన్నాయి కాబట్టి వి రైట్ ప్లస్. 4 పొటాషియమ్స్కి న్యూట్రలైజేషన్ ఏం చేస్తారు, స్పియర్ పైన -4 అని రాస్తారు. ఇప్పుడు క్యాటయాన్ అనేది ఇదే కదా, ఫస్ట్ దేనికి పేరు పెట్టమని చెప్పా, క్యాటయానికి పేరు పెట్టమని చెప్పా. సో ఫస్ట్ యూ రైట్ పొటాషియం, పొటాషియం. ఓకే, నెక్స్ట్ ఇదేంటి, కోఆర్డినేషన్ స్పియర్. ఈ కోఆర్డినేషన్ స్పియర్లో ఎప్పుడు కూడా స్టార్ట్ చేసేటప్పుడు లైగాండ్ నేమ్తో స్టార్ట్ చేయాలి. ఎన్ని లైగాండ్స్ ఉన్నాయమ్మా? 6 లైగాండ్స్ ఉన్నాయి. సో వి కాల్డ్ యాజ్ హెక్సా సైనో. ఏంటి మనకి ఎక్కడా రాలేదు కదా అనుకోవచ్చు. సైనైడ్, క్లోరైడ్, బ్రోమైడ్ ఇవన్నీ మీరు పలికేటప్పుడు ఐడ్, ఎయిట్ ఎండ్తో చేరుతాయి. సో వాటికి ఏంతో చేయాలంటే నెగిటివ్ లైగాండ్స్కి చివర ఓతో ఎండ్ చేయాలి. సైనో. అదే క్లోరిన్ ఉందనుకోండి క్లోరో, అదే బ్రోమిన్ ఉందనుకోండి బ్రోమో, అదే ఆక్సిలేట్ ఉందనుకోండి ఆక్సిలేటో అని రాసుకోవాలి. సో ఎన్ని ఉన్నాయి సైనైడ్స్? 6 ఉన్నాయి కాబట్టి హెక్సాసైనో ఫెర్రేట్. ఫెర్రేట్ అగైన్ మీకు నా ఆక్సిజన్ స్టేట్ తెలియదు ఎలాగా అని భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్పియర్ పైన ఎంత వచ్చింది మన స్టూడెంట్స్? -4 వచ్చింది. సో మీకు ఆక్సిజన్ స్టేట్ తెలియదు ఐరన్ది. సో ఎక్స్ అని రాసుకోండి. ఎన్ని సైనైడ్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. సో ఎక్స్ మైనస్ నెగిటివ్ లైగాండ్ కాబట్టి x-6 ఇజ్ ఈక్వల్ టు స్పియర్ పైన ఏదైతే ఛార్జ్ మీరు వేసారో అదే రాస్తారు. సో అప్పుడు ఏమొచ్చింది? x ఈజ్ ఈక్వల్ టు -4 + 6 దట్ ఈజ్ ఈక్వల్ టు +2. సో ఐరన్ ఆక్సిజన్ స్టేట్ మీకు ఇవ్వకపోయినా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. రోమన్ లెటర్ 2 ఎప్పుడు కూడా ఆక్సిజన్ స్టేట్ని రోమన్ లెటర్స్లోనే రాయాల్సి వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ IUPAC name of K4FeCN6. Again I told you this is the cation. First you write name. What is called? Potassium. Potassium. Next ఏం రాసామమ్మా? నెగిటివ్ లైగాండ్స్. ఆ నెగిటివ్ స్పియర్లో ఉన్న లైగాండ్స్ యొక్క నేమ్ పెట్టాం. ఎన్ని? 6 ఉన్నాయి కాబట్టి హెక్సాసైనో ఫెర్రేట్ 2. నెక్స్ట్ దీని పేరు రండి. ఇక్కడ ఏంటి? సల్ఫేట్. సో నెగిటివ్ లైగాండ్ SO4 -2. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ గుర్తుపెట్టుకోండి. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి? H2SO4. సో H2SO4 కాబట్టి రెండు ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సల్ఫర్ పైన ఏ ఛార్జ్ వస్తుంది? -2. సో ఇక్కడ -2 రాస్తే అప్పుడు స్పియర్ పైన ఏం రాస్తారు న్యూట్రలైజేషన్కి? +2. సో ఇప్పుడు అగైన్ అమోనియా. మీకు ఏం చెప్పాను? నెగిటివ్ లైగాండ్ అని చెప్పాను. సారీ న్యూట్రల్ లైగాండ్ అని చెప్పాను. సో ఈ స్పియర్ ఏమవుతుంది? మెటల్ యొక్క ఆక్సిజన్ స్టేట్ అవుతుంది. సో సింపుల్గా ఏం రాస్తారు? ఫస్ట్ కోఆర్డినేషన్ స్పియర్ క్యాటయాన్. ఫస్ట్ ఏం చెప్పా? క్యాటయాన్కి పేరు పెట్టాలి. సో అప్పుడు క్యాటయాన్ పేరు పెడతారు. మళ్ళీ క్యాటయాన్ స్పియర్లో ఉంది కదా, సో అప్పుడు మళ్ళీ దేనికి పేరు పెట్టాలి? లైగాండ్ పేరు పెట్టాలి. ఎన్ని లైగాండ్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. సో దాన్ని ఏమంటాం? టెట్రా. 4 ఉంటే మనం ఏమంటాం? టెట్రా. NH3 మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. NH2 అండ్ NH3. NH2 అంటే మీరు రాసేది, మీరు ప్రైమరీ అమైన్స్ సెకండరీ అమైన్స్ రాస్తారు కదా ప్రోటీన్ స్ట్రక్చర్స్లో కానీ లేక అమైనో యాసిడ్స్లో కానీ. AMINE ఇక్కడ ఎక్స్ట్రా హెచ్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఎం రాస్తారు, అంతే తేడా. AMMINE అమైన్. టెట్రా AMMINE టెట్రా అమైన్ కాపర్. COPP ఓ రాయాలి కాదు, COPPER కాపర్. రోమన్ లెటర్ 2 sulfate. Roman letter 2 sulfate. So this is the IUPAC name nomenclature. How can you write? Based on the formula
You can write the name. First one is hexaamine. హెక్సాయమైన్ కోబాల్ట్ 3 క్లోరైడ్. సో 3 క్లోరైడ్లు ఉన్నాయి కాబట్టి మైనస్. సో అప్పుడు స్పీర్ పైన ఏమొస్తుంది +3. అగైన్ అమోనియా అన్నది న్యూట్రల్ లైగండ్ కాబట్టి స్పీర్ పైన ఏదైతే ఛార్జ్ వచ్చిందో అదే మెటల్ యొక్క ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు, క్యాటయాన్ ఇచ్చేసాడు కాబట్టి ఫస్ట్ క్యాటయాన్ పేరు పెట్టేస్తారు. ఈ క్యాటయాన్లో ఫస్ట్ కోఆర్డినేషన్ స్పీర్లో ఉంది కాబట్టి ఫస్ట్ లైగండ్కి నేమ్ పెడతారు. ఎన్ని లైగండ్స్ ఉన్నాయమ్మా 6 ఉన్నాయి కాబట్టి హెక్సా ఆక్వా. వాటర్ మాలిని మన వాటర్ అని రాయకూడదు, ఆక్వా అని రాయాలి. హెక్సా ఆక్వా టైటానియం. ఈ స్పియర్ పైన ఏదైతే ఆక్సిజన్ స్టేట్ ఉందో అదే మెటల్ యొక్క ఆక్సిజన్ స్టేట్ అవుతుంది. ఎందుకు అంటే వాటర్, అమైన్ ఇలాంటివన్నీ ఏమవుతాయంటే న్యూట్రల్ లైగండ్స్. సో మనం ఆక్సిజన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. బట్ స్పియర్ పైన ఏదైతే ఛార్జ్ వస్తుందో అదే దాని యొక్క మెటల్ యొక్క ఆక్సిజన్ స్టేట్ అవుతుంది. సో టైటానియం 3 అయాన్. ఇక్కడ ఎందుకంటే అయాన్ ఫామ్లో ఇచ్చారు కాబట్టి అయాన్తో ఎండ్ చేస్తాము. వాటికి ఏటికి అయాన్ ఫామ్లో లేదు కాబట్టి అయాన్ అని రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ K4FeCN6. ఏం చెప్పాను, ఈ పొటాషియం అన్నది ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. సో ఆల్ ఆర్ యూనిపాజిటివ్ క్యాటయాన్. సో వాడు ఏమి ఇవ్వడు, మీరే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎన్ని పొటాషియమ్స్ ఉన్నాయి 4 పొటాషియమ్స్ ఉన్నాయి కాబట్టి స్పియర్ పైన ఏం ఛార్జ్ చేశారు -4 రాస్తారు. సో పొటాషియం ఫస్ట్ క్యాటయాన్ పేరు పెట్టేశారు. తర్వాత ఇది ఆనయాన్ స్పియర్. ఈ స్పియర్ పైన ఏం చెప్పాను ఫస్ట్ లైగండ్ పేరు పెట్టాలి. హెక్సాసైనో ఫెర్రేట్. ఆక్సిజన్ స్టేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయమని చెప్పా, మీకు ఐరన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ తెలియదు. సో ఇక్కడ ఎన్ని లైగాన్స్ ఉన్నాయి సైనైడ్ 6 లైగాన్స్ ఉన్నాయి. సో x-6 ఈజ్ ఈక్వల్ టు స్పియర్ పైన ఎంత ఛార్జ్ వచ్చింది -4. సో యాజ్ ఇట్ ఈస్గా ఈజ్ ఈక్వల్ టు తర్వాత -4 రాస్తారు. సో x ఈజ్ ఈక్వల్ టు -6, x -6 ఈజ్ ఈక్వల్ టు -4. సో x ఈజ్ ఈక్వల్ టు +2. సో ఆక్సిజన్ స్టేట్ ఏం రాస్తారు +2 రాస్తారు, అయిపోయింది. నెక్స్ట్ SO4 -2. గుర్తుపెట్టుకోవడానికి ఏం చెప్పా సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయమ్మా 2 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి SO4 -2. సో స్పియర్ పైన -2 రాస్తారు, కోఆర్డినేషన్ స్పియర్ పైన +2 రాస్తారు. అగైన్ అమైన్ ఏమవుతుంది న్యూట్రల్ లైగండ్. సో స్పియర్ పైన ఒక ఛార్జే కాపర్ యొక్క ఛార్జ్ అవుతుంది. సో టెట్రా అమైన్ కాపర్ టు సల్ఫేట్. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్? నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం కాంప్లెక్స్ ఫార్ములా ఇస్తే నేమ్ రాసు. ఇప్పుడు ఏం చేశాడు వాడు ఫార్ములా ఇచ్చాడు, మీరు దానికి నేమ్ ఇచ్చాడు, దానికి మీరు ఫార్ములా రాయాలి. సో సింపుల్గా ఏం రాస్తారు ఫస్ట్ ఇక్కడ నెంబరింగ్ చూసుకుంటారు. ఏముంది టెట్రాన్ ఉంది. సో ఒక లైగాండ్ వేసుకోవాలి మనం, దానికి టెట్రాన్ రాసుకోవాలని అదే అర్థమవుతుంది. ఇక్కడ ఏంటి హైడ్రాక్సో అన్నాడు. హైడ్రాక్సో అంటే ఏంటి OH. OH అంటే ఏంటి హైడ్రాక్సో. నెక్స్ట్ జింకేట్ అన్నాడు అంటే ఏంటి జింక్, జడ్ అని రాస్తారు. ఓకే, ఈ స్పియర్ని ఇలా క్లోజ్ చేసుకొని ఇక్కడ ఏమిచ్చాడు +2 అయాన్ అని ఇచ్చాడు. +2 అయాన్ ఇచ్చాడు కాబట్టి ఇది నెగిటివ్ లైగండ్ OH-. సో x-4 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఆక్సిజన్ స్టేట్ ఎంత రావాలి +2 రావాలి. అంటే x ప్లేస్లో ఏం రాసుకోవాలి +2 రాసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఏమేయాలి +2 -4 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది -2. అంటే ఇక్కడ ఏమేయాలి ఛార్జ్ -2. ఓకే, సో మనం ఇచ్చిన రోమన్ లెటర్లో ఉన్న ఆక్సిడేషన్ స్టేట్ని x ప్లేస్లో రాస్తారు. x ప్లేస్లో రాసి ఇక్కడ వాల్యూ ఎంత వచ్చిందో అది స్పియర్ పైన రాస్తారు. ఓకే, సో -2 అని వచ్చింది కదా, మనం ఇందాక ఏం చెప్పుకున్నాం +3 కానీ -2 అని వస్తే దేంతో యాడ్ చేయాలి దేంతో ఎండ్ చేయాలి అయాన్ అని రాసి ఎండ్ చేయాలి. నెక్స్ట్ హెక్సా అమైన్ కోబాల్ట్ 2 3 సల్ఫేట్. ఓకే, హెక్సా అమైన్ అన్నాడు కాబట్టి ఏంటి NH3 6 టైమ్స్. కోబాల్ట్ అంటే ఏంటి CO. ఈ స్పియర్ పైన బయట ఏం రాయాలి కోఆర్డినేషన్ స్పియర్ బయట కోఆర్డినేషన్ ఆక్సిడేషన్ స్టేట్ బయట ఏదైతే రాస్తున్నామో అది కోఆర్డినేషన్ స్పియర్ బయట రాయాల్సి వస్తుంది సల్ఫేట్. సో ఇక్కడ ఏమొస్తుంది హెక్సా అమైన్ కోబాల్ట్ 3 సల్ఫేట్. ఓకే, నెక్స్ట్ పొటాషియం టెట్రా క్లోరో పెల్లాడేట్ అని ఇచ్చాడు. సో ఇక్కడది ఒక కాంప్లెక్స్ ఇది పెల్లాడేట్ అండ్ మీన్స్ నథింగ్ బట్ పెల్లాడియం PD రాస్తారు. ఓకే,
మనం ఏమన్నాం టెట్రాక్లోరో అన్నాడు. టెట్రాక్లోరో అంటే 4 క్లోరైడ్స్ ప్లస్ పియర్ రాసుకోవాలి. ముందుకేం చెప్పాడు మళ్ళా పొటాషియం అని ఇచ్చాడు. ఇందాక K4FeCN6 అని రాసాం కదా, అట్లనే ఇక్కడ K4 రాయాలా K2 రాయాలనేది ఆక్సిజన్ స్టేట్ బట్టి చెప్తాం. ఇక్కడ ఆక్సిజన్ స్టేట్ ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు. సో ఎక్స్ ప్లేస్లో ఏం రాస్తారు 2 రాస్తారు. ఎన్ని క్లోరైడ్స్ ఉన్నాయని చెప్పాడమ్మా టెట్రాక్లోరైడ్ అన్నాడు. సో -4 అంటే 2 - 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా -2. అంటే ఈ స్పియర్ పైన -2 వచ్చిందంటే ఇక్కడ ఎంత రాసుకోవాలి మనం 2 పొటాషియం. సింపుల్. ఓకే, నెక్స్ట్ ఈ పేరు ఏంటంటే పొటాషియం ట్రిఆక్సిలేటో ట్రైఆక్సిలేటో అని క్రోమేట్ అన్నాడు. పొటాషియం అంటే ఏంటి కే రాస్తారు, ఆక్సిలేట్ అంటే ట్రై అన్నాడు కదా, ఆక్సిలేట్ ఫార్ములా C2O4 టేకెన్ థ్రైస్, ఆక్సిలేట్ అండ్ క్రోమియం Cr. ఇక్కడ మీరు ఎలా రాయాలి మేడం ఫార్ములా అంటే క్రోమియం ఏ ఛార్జ్ ఇచ్చాడు +3 ఇచ్చాడు. సో 3 రాసేస్తారు. 3 రాసి మైనస్ ఎన్ని ఆక్సిలేట్స్ ఉన్నాయమ్మా C2O4. ఇది గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఆక్సాలిక్ యాసిడ్ గుర్తుపెట్టుకోవాలి. C2H2C2O4 రెండు ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి స్పియర్ పైన ఆక్సిలేట్ పైన ఏం ఛార్జ్ వస్తుంది -2. సో -2 3 × -2 ఎంత -6 ఈక్వల్ టు ఏం రాసుకుంటారు 3. సో స్పియర్ పైన ఏం ఛార్జ్ రావాలి -3. ఇక్కడ -3 వచ్చిందంటే అన్ని పొటాషియమ్స్ రాయాలి K3. సింపుల్. సో ఆక్సిడేషన్ స్టేట్ ఇంతకుముందు మనకి ఇవ్వలేదు కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు రోమన్ లెటర్స్లో అన్నిట్లో ఆక్సిజన్ స్టేట్ ఉంది, దాన్ని సింపుల్గా మళ్ళీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, మరొకసారి రిపీట్ చేస్తాను చూడండి మై డియర్ స్టూడెంట్స్. సో టెట్రా హైడ్రాక్సో జింకేట్. సో టెట్రా అన్నాడు కాబట్టి 4, హైడ్రాక్సో అన్నాం కాబట్టి OH. సో 4 టైమ్స్ రాసేసాం. ఇక్కడ ఆక్సిజన్ స్టేట్ ఏమి ఇచ్చాడు జింక్ది 2 అని ఇచ్చాడు కాబట్టి ఆ ఎక్స్ ప్లేస్లోనే +2 రాశాను. ఎన్ని హైడ్రాక్సిల్స్ ఉన్నాయి 4 ఉన్నాయి కాబట్టి +2 - 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మీకు -2. అదే స్పియర్ పైన రాస్తారు, అంతే సింపుల్. నెక్స్ట్ ఇక్కడ హెక్సా అమైన్ కోబాల్ట్ అక్కడ పేరు ఇచ్చేసాడు కాబట్టి హెక్సా అంటే ఏంటి 6, అమైన్ అంటే ఏంటి NH3, కోబాల్ట్ మెటల్ రాస్తారు, స్పియర్ పైన సల్ఫేట్ రాసేసారు. నెక్స్ట్ పొటాషియం టెట్రా క్లోరో పెల్లాడేట్. సో పెల్లాడియం ఏమో PD రాస్తారు, Cl టెట్రా క్లోరో అన్నాడు కాబట్టి 4 రాశారు. ఇక్కడ పొటాషియం ముందు నేమ్ ఇచ్చాడు కాబట్టి పొటాషియం రాశారు. ఎన్ని పొటాషియమ్స్ ఉంటాయనే డౌట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ స్టేట్ ఎంత ఇచ్చాడమ్మా 2 అని ఇచ్చాడు. ఆ 2 ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో 2 రాస్తారు. ఎన్ని క్లోరైడ్స్ ఉన్నాయి -2 - 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది -2. అదే స్పియర్ పైన రాస్తారు. ఇక్కడ -2 వస్తే ఎన్ని పొటాషియమ్స్ వచ్చినట్టు 2 పొటాషియమ్స్ కాబట్టి +2 - 2 రిలైజ్. నెక్స్ట్ పొటాషియం ట్రైఆక్సిలేటో క్రోమేట్. ఇక్కడ క్రోమియం రాస్తారు, ఆక్సిలేట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి H2C2 ఆక్సాలిక్ యాసిడ్ గుర్తుపెట్టుకుంటారు. 2 ప్రోటాన్స్ పోయాయి కాబట్టి -2 వస్తుంది. ఇక్కడ -2 వేస్తారు. ఇక్కడ ఛార్జ్ ఎంత ఇచ్చాడు ఆక్సిడేషన్ ఛార్జ్ 3 ఇచ్చాడు. సో 3 మైనస్ ఈ -2 × 3 ఎంత 6. సో లాగండ్ యొక్క ఛార్జ్ ఎంత వచ్చింది 6 వచ్చింది. సో 3 - 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది -3. అదే స్పియర్ పైన రాయాల్సింది. ఎంత ఛార్జ్ వచ్చిందో అన్ని పొటాషియమ్స్ రాస్తారు. సో అన్ని పొటాషియమ్స్ రాస్తే ఏమొస్తుంది K3+. ఓకే, ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. స్టార్టింగ్ లెవెల్ నుండి ఎలా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలో మీకు క్లియర్గా నేర్పుతాం కాబట్టి టెన్షన్ లేకుండా 40 డేస్ మా సిరీస్ ఫాలో అయ్యారంటే 60 out of 60 మార్క్స్ పక్కా వస్తాయి. కాబట్టి ఆల్ ది బెస్ట్. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకో. ఓకేనా, ఆల్ ది బెస్ట్. గుడ్, థ్యాంక్ యూ సో మచ్.